టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10ని ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజీ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 11వ రోజు కలెక్షన్స్ వచ్చే మరి నేడు 12వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. జాక్ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి, శ్యామ్ షియస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు ట్రేడ్ అనలిస్ట్ అంటున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ జాక్ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్కి మంచి రేటు వచ్చింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ దగ్గర సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఇన్సైడ్ టాక్. 2200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమా. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే జరిగాయి. ఈ సినిమా తొలి రోజు 7.5 కోట్ల వసూళ్లు తీసుకువస్తే రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 3 కోట్ల 50 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు 3 కోట్ల 70 లక్షలు, ఐదో రోజు 1,50 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు 1,56 లక్షలు, ఏడో రోజు 1,45 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఎనిమిదో రోజు 1,35 లక్షలు, తొమ్మిదో రోజు 80 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 10వ రోజు 80 లక్షలు, 11వ రోజు 50 లక్షలు, 12వ రోజు 42 లక్షల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. ఇక స్టోరీ వైజ్ చూస్తే ప్లాబ్లో నేరుడా అలియాస్ జాక్ సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతాడు. అయినా సరే తన తీరుని మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుండే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగే రా విభాగంలో చేరాలనుకున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పును పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదుల పన్నగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తుండో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన అఫ్షాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు? ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథేమిటి? ఈ విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఈ వారం సినిమా రిలీజ్ అవ్వడంతో కాస్త ఆక్యుపెన్సీ అయితే తగ్గుముఖం పట్టింది. వచ్చే వారం వరకు ఈ సినిమా రన్లో ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.